యువతలో డ్రగ్స్ వ్యసనంపై అవగాహన కల్పించే దండి మార్చ్ 2.0 డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ మిషన్ మహత్తర యత్నంగా కొనసాగుతుంది. ఇక కొమరూమి మాసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం గులేటికి చెందిన తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ ఓరగంటి రంజిత్ కుమార్ యాత్రలో పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి ఏప్రిల్ 6న ప్రారంభమైన ఈ సైకిల్ యాత్ర విశాఖపట్నం వరకు సుమారు 1000 కిలోమీటర్ల దూరం 13 జిల్లాల మీదుగా కొనసాగుతుందని ఆయన తెలిపారు. 7 గురు టీం సభ్యులతో ఈ యాత్ర సాగుతుందన్నారు. ప్రతిరోజు 50 నుంచి 60 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ ఉదయం సాయంత్రం యూనివర్సిటీలను సందర్శిస్తూ విద్యార్థుల్లో డ్రగ్స్ ప్రమాదాలపై చైతన్యం కల్పిస్తున్నామన్నారు. ఈ మహాయాత్ర ఏప్రిల్ 22న విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో సుమారు 20,000 మంది విద్యార్థుల సమక్షంలో ఘనంగా ముగియనుందని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు ఓరగంటి రంజిత్, వైబ్రెంట్స్ ఆఫ్ కలం తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్. దండి మార్చ్ 2.0 డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ మిషన్ ఏప్రిల్ 6వ తేదీన తిరుపతిలోని శ్రీ యూనివర్సిటీ నుండి 1000 కిలోమీటర్ల మేర 13 జిల్లాల మీదుగా 17 రోజుల పాటు సైకిల్ యాత్ర చేపట్టడం జరిగింది. ఈ యాత్రలో భాగంగా 7 టీం సభ్యులం రోజుకి 50-60 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ ఈరోజు 750కి పైగా సైకిల్ తొక్కుతూ రాజమండ్రికి చేరుకోవడం జరిగింది. 22వ తారీఖున వైజాగ్లోని గీతం యూనివర్సిటీలో ముగింపు కార్యక్రమం ఉంటుంది. దీనికి పూర్తిగా లీగల్ టీం వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంతో ఈ కార్యక్రమం ముందుకు సాగుతుంది. మరి దండి మార్చ్ 2.0 ఆనాడు 1930లో సబర్మతి ఆశ్రమం నుండి దండి వరకు ఉప్పు కోసం సత్యాగ్రహాన్ని నిర్వహించారు. దండి మార్చ్ నిర్వహించి దండి గ్రామంలో ఉప్పు తయారు చేసి బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పట్టించినటువంటి సంఘటన మనందరం చూసాము. ఈరోజు అదే స్ఫూర్తితో వైబ్రెంట్స్ ఆఫ్ కలం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో దండి మార్చ్ 2.0 కార్యక్రమాన్ని తీసుకొని డ్రగ్స్ రహిత సమాజం కోసం మేమంతా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మరి నేటి యువత, విద్యార్థులు, ప్రజలు ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ రహిత సమాజం కోసం భాగస్వాములు కావాలని